వేరే వర్గాల మధ్య కానీ పాత కక్షలు మనసులో పెట్టుకొని ఇప్పుడు చాలామంది ఇప్పుడు మీరే చెప్పారు దసరాలకు వినాయక చవితికే సార్ కరెక్ట్ దొరికేది వాళ్ళంటే అట్లా దొరికితే మాత్రం ఖచ్చితంగా మీరు జైలుకి పోతారు. మీరు భక్తితోటి ఎంత చేయండి. నేను ఇందాక చెప్పిన మనం భక్తి అనేది ఇప్పుడు వినాయకుడు అంటే ఎవరు దేవుడే కదా, దేవుని కోసం ఇదంతా చేసేది. మరి ఇన్ని రోజులు ఉపవాసాలు ఉండి నవరాత్రులు 11 రోజులు ఉపవాసాలు ఉండి లాస్ట్ రోజు మనం ఆల్కహాల్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం. మీరే అనుకోండి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. మనం అదే భక్తితోటి కంటిన్యూ చేసుకోవాలి. డ్యాన్సులు చేయండి, ఈవెంట్ చేసుకోండి, కానీ వేరే వాళ్ళని కించపరిచే విధంగా వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టేది చేయొద్దు. దయచేసి కోఆపరేట్ చేయండి. లైన్ బై లైన్ పోతారా, మీరు ఎక్కువసేపు చేస్తారా చేయండి, కానీ ఎవరితోటి వర్గాల మధ్యలో కానీ మీ ఏదన్నా వేరే అదర్ క్యాస్ట్ మీద ఇంతకుముందు లాస్ట్ ఏదైనా గొడవలు దాని మీద ఈసారి చూసుకుందాం అని చెప్పేస్తే మాత్రం తప్పకుండా మీరు ఇబ్బంది పడతారు. అదే అవన్నీ రూల్స్ అంటే వినాయకుని దగ్గర ఎట్లుండాలి. ఇప్పుడు మీరు ఆర్గనైజర్ ఉన్నారు, ఖచ్చితంగా ఆర్గనైజర్ డైలీ ఇద్దరు పడుకోండి, ఒక సీసీ కెమెరా పెట్టుకోండి. చెప్పినా కదా, ఒక సీసీ కెమెరా పెట్టుకోండి, చుట్టూ కాంపౌండ్ మంచిగా పెట్టుకోండి. అయితే కదా చాలా చోట్ల లడ్డు తీసుకపోయారని పోలీసు వాళ్ళ దగ్గరికి వస్తారు. పోలీసు వాళ్ళ దగ్గర ఒక సీసీ కెమెరా లేకపోతే మనం ఏం చేస్తాం? మేము దేవుళ్ళం కాదు కదా. మీకు ఖచ్చితంగా పెద్ద పెద్ద విగ్రహాల వద్ద అట్లీస్ట్ అన్ని విగ్రహాలు పెట్టకపోయినా పెద్ద ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అట్లీస్ట్ 1 సీసీ కెమెరా 1 or 2 సీసీ కెమెరా పెట్టుకోండి. మీరు మీ ఇప్పుడున్న ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళందరూ పోయి మీ టీం వాళ్ళకి చెప్పుకోవాలి. మీ విలేజ్లలో ఎన్ని గణపతులు వాళ్ళందరికీ మీరు కమ్యూనికేట్ చేయాలి. దయచేసి పోలీసు వారు ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇవన్నీ పాటించాలని చెప్పాలి. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంటుంది, ఎలక్ట్రిసిటీ అది కూడా వైర్ల ప్రాబ్లం ఉంటుంది. చిన్న నేను చెప్పినా కదా, 6 రూపాయల మీటరు 10 రూపాయల మీటరు వచ్చే వైర్లు పెట్టండి, కొంచెం క్వాలిటీ వైర్లు పెట్టండి. ఎందుకంటే వాటర్ వర్షాలు పడతాయి కాబట్టి వాటర్ మళ్ళీ ఐరన్ రేకులు వేస్తారు కాబట్టి దానికి కనెక్షన్ ఇచ్చి ఎవరు కూడా ప్రాణ నష్టం జరగద్దు. ఈవెన్ ప్రాణ నష్టం జరగద్దు, అక్కడ విగ్రహానికి కూడా ఏమి ఇబ్బంది జరగద్దు. సౌండ్ పొల్యూషన్ కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. దయచేసి సౌండ్ పొల్యూషన్ కూడా 10 గంటలకు మాత్రమే బంద్ చేసుకోవాలి. డీజేలు అలౌ చేయడానికి లేదు. ఆల్మోస్ట్ కొంతమంది డీజేస్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని మనం బైండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. మేము వాళ్ళకు కూడా చెప్పినాం డీజే అనేది ఎట్టి పరిస్థితులు అలౌ చేయడానికి లేదు, అలౌ చేయం కూడా. ఏదన్నా ఇప్పుడు మీరు మైకులు 1 or 2 బాక్స్ పెట్టుకుంటే ఆ భక్తి పాటలు పెట్టుకోవాలి. మళ్ళీ చాలామంది ప్రాబ్లం ఏమొస్తుందంటే మీరు పార్టీల పరంగా పాటలు పెడితే మాత్రం అది కూడా కేసు నమోదు చేయబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో పార్టీల పాటలు కానీ వేరే సినిమాల పాటలు అల్లో లేదు. మీరు భక్తి పాటలు పెట్టుకోండి, సినిమాలలో కూడా భక్తి పాటలు ఉంటాయి, అలాంటి భక్తి పాటలు పెట్టుకోండి. ఓకే చేస్తారా? ఇంకా ఇప్పుడు లాస్ట్ రోజు చేసి చెప్పారు కదా, ఇంకా వీటి గురించి ఈరోజు మన సిఏ గారిని దీని గురించి ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మండలం చెందిన గణేష్ ఉత్సవ ఆర్గనైజర్స్ అందరికీ మరియు పాత్రికేయ మిత్రులకు మా పోలీస్ శాఖ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. మిమ్మల్ని అందరినీ పిలిపించి మీ ఎస్ఐ గారు తగిన సూచనలు ఇచ్చిండు. దాదాపు మళ్ళీ నేను చెప్పవలసినవి దాదాపు ఏముండయి కాబట్టి ఎస్ఐ గారు ఇచ్చిన సూచనలు మీరు అందరూ పాటిస్తారని చెప్పేసి నేను నమ్ముచున్నాను. గణేష్ మండపాలను ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి. మండపం ఏర్పాటు చేసే స్థలం సంబంధిత శాఖ వారితో అనుమతులు తీసుకోవాలి. గణేష్ మండపాల కొరకు విద్యుత్ శాఖ వారిని అనుమతితో కనెక్షన్ తీసుకోవాలి. షార్ట్ సర్క్యూట్ జరగకుండా మంచి నాణ్యత గల వైరును ఉపయోగించాలి. ఇంతకుముందు సార్ చెప్పిండు కదా. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు స్పీకర్లు మాత్రమే అనుమతించబడును. అవి కూడా స్థానిక మన మెట్పల్లి డిఎస్పీ గారి ఒక పర్మిషన్ తీసుకోవాలి మీరు. మరియు గ్రామాలలో ఎవరెవరైతే విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారో సంఘంల వారిగా కానీ యూత్ క్లబ్ల వారిగా కానీ వారందరూ సంబంధిత ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి దగ్గర నమోదు చేసుకొని ఆ యొక్క ఆర్గనైజర్ యొక్క పేరు మరియు ఫోన్ నంబరు ఇవ్వడం జరుగుతున్నది. మరి ఇంకొక విషయం కూడా చెప్తున్నాం, మీరు ప్రతి ఒక్కదానికి సార్కు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా సూచనలు చెప్పాలన్నా
సార్ మీకు ఏదైనా సూచనలు ఇవ్వాలన్నా కానీ మీది వాట్సాప్ ఒకటి గ్రూప్ క్రియేట్ చేస్తాడు. గణేష్ ఉత్సవానికి సంబంధించిన వాట్సాప్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాడు. ఆ గ్రూప్లో మీ ఆర్గనైజర్ల ఒక నంబర్లు మరియు పోలీస్ సిబ్బంది మరియు విద్యుత్ శాఖ సిబ్బంది మరియు పాత్రికేయ సోదరులందరి నంబర్లు ఉంటాయి. దాదాపు మీరందరూ వాటి ద్వారా ఎటువంటి సమస్య ఉన్నా విన్నవించుకోవచ్చు. మేము వెంటనే అవి చూసి మీకు తగిన సహకారం తప్పకుండా మా తరఫున అందిస్తామని చెప్పి నేను మాటిస్తున్నా. మీరు మీ ఎస్ఐ గారు మంచిగా మీ అందరికీ తెలుసు, చాలా యాక్టివ్ పర్సన్ మన జగిత్యాల జిల్లాలోనే. ఆయనకు మంచి పేరుంది. ఎస్ఐ అనిల్ అంటే అందరికీ బాగా అనుభవం ఉన్న వ్యక్తి అని తెలుసు. కాబట్టి మీ డీజే మీ అందరి మనసులో ఉండేది ఒకటే, నాకు తెలిసినంత డీజే ఉంటే మంచిగా ఉండు అని. కానీ డీజే అనేది మన సుప్రీంకోర్టే క్యాన్సిల్ చేసింది. కాబట్టి అది మా చేతిలో కాదు, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండలేదు. అది దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం ఏదంటే సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టు డీజేను మొత్తం నిషేధింపజేసింది. కాబట్టి మీరు ఒకవేళ డీజే వాడితే దానికి పరిణామాలు దాదాపు వేరే రకంగా ఉంటాయి. దయచేసి మీరు అందరూ కూడా ఆ పరిణామాలు ఎదుర్కోకుండా ఇబ్రాహీంపట్నం మండలంలోని అన్ని గ్రామాలలో నిర్వాహకులందరూ రాత్రి 12 గంటల వరకు అన్ని వినాయకులను నిమజ్జనం చేసి ఈ జగిత్యాల జిల్లాలో ఉన్న 20 మండలాలలో ఇబ్రాహీంపట్నం మండలానికి మంచి గుర్తింపు తీసుకురావాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పదే పదే కోరుచున్నా. ఈ ఎవరు ఉత్సవాల గురించి మాట్లాడితే వారు ఫస్టే ఇబ్రాహీంపట్నం పేరు తీయాలి. ఇబ్రాహీంపట్నం మండలంలో తొందరగా నిమజ్జన కార్యక్రమం అయిపోయింది మరియు చాలా పీస్ఫుల్గా జరిగిందని చెప్పేసి పత్రికలలో కూడా రావాలి, టీవీలలో రావాలి. మా పోలీస్ అధికారులకు మరియు మిగతా జిల్లాలున్న ప్రతి అధికారికి ప్రజలందరికీ కూడా గుర్తుండే విధంగా ఇబ్రాహీంపట్నం మండలం మొత్తం పేరు మోత మోగాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఈ యొక్క వచ్చిన నిర్వాహకులందరి ఒక కుటుంబ సభ్యులు మరియు మన మండలంలోని అన్ని మతాల అన్ని వర్గాల వారికి చెందిన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఈ నిమజ్జనం దృష్టిలో ఉంచుకొని మన ఇంపార్టెంట్ దేవుడు హిందువులకు ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ఫస్ట్ వినాయకుడిని పూజించండి ఏ కార్యక్రమం చేపట్టాం అది అందరికీ మీకు తెలుసు. కానీ మన వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టాలంటే గణేష్ ఉత్సవం అప్పుడు మందు కార్యక్రమం ముందుగా చేపడుతున్నారు. దయచేసి దానికి మీరు దూరంగా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని పదే పదే కోరుతున్నాం. కనీసం ఆ దేవుని మనసులో మనం ఉంటాం. అరే ఇబ్రాహీంపట్నం మండలం వాళ్ళు నాకు మంచి గౌరవం ఇచ్చారని చెప్పేసి దేవుడు కూడా మిమ్మల్ని అందరినీ మంచిగా దీవిస్తాడు. మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మీ కుటుంబ సభ్యులు కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మండల ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మీ మండలానికి మంచి పేరు తేవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు మన గౌరవ డిఎస్పి గారు మీకు తగిన సూచనలు చెప్తాడు, అవి శ్రద్ధగా విని పాటిస్తారు. తర్వాత ఇన్స్పెక్టర్ గారు ఇంకా క్లుప్తంగా చెప్పారు. అన్నీ మొత్తం ఇప్పుడు నేను ఏం చెప్పినా మొత్తం వాళ్ళు చెప్పినవి మళ్ళీ రిపీట్ చేయాలి నేను. కాబట్టి మళ్ళీ రిపీట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. అన్నీ తెలుసుకున్నారు మీరంతా కూడా. ఇప్పుడు ఏమేమి చేయాలి, మంటపంకి పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలని చెప్పారు. ఖచ్చితంగా కూడా పర్మిషన్ మొత్తం ఎన్ని మంటపాలు ఉంటాయి మొత్తం 97 ఒక 100 అనుకుందాం. ఒక 100 అనుకున్నా కూడా ఇప్పటివరకు పర్మిషన్ ఎన్ని వచ్చాయి? ఆన్లైన్ పర్మిషన్ ఎన్ని వచ్చాయి ఇప్పటికి? 15. 100కి 15 అంటే చాలా తక్కువ. ఇక మిగతా అందరూ కూడా చేసుకోవాలి. రేపు ఒకవేళ టైం ఉంది మనకి, ఈరోజు అయిపోవాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు అందరూ కూడా పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి. దాని తర్వాత మీరు నిమజ్జనం రోజున మీకు ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఒక నెంబరు, ఆ నెంబర్ కూడా మీరు వెహికల్స్కి ముందు పెట్టుకొని స్టార్ట్ చేయాలి. ఇంకోటి అంటే పోయేటప్పుడు కూడా తొందరగా మీరైతే తొందరగా తీస్తే అంత తొందరగా నిమజ్జనం అయిపోతుంది. ఇప్పుడు 4 గంటలు ఇప్పుడు పూజారులు చెప్తారు. ఇంతమంది 100 మండపాలకి 100 మంది పూజారులు ఉండరు. 2-3 పూజారులని ముందే తెచ్చుకొస్తే వాళ్ళు టగటగా ఈ పూజ అయిపోయినా అక్కడికి, ఆ పూజ అయిపోయినా అక్కడికి చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ముందే పూజారులతో మాట్లాడుకొని ఆ పూజారులతో పూజ కంప్లీట్ చేసుకొని తొందరగా వెళ్ళాలి. మీరు మీ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు చెప్పినట్టుగా మీరు చాలాసేపు మంచిగా డ్యాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా హ్యాపీగా ఉత్సాహంగా
మీరు పోవాలనుకుంటే మీరు ఎంత తొందరగా మీరు తీస్తే అంత ఎక్కువ టైం మీకు ఉంటుంది, మీ చేతిలో టైం ఉంటుంది. మీరు అదే 10-11 గంటలు తీస్తే మన తెల్లారి కల్లా మీరు కంప్లీట్ చేస్తారు. కాబట్టి ముందే బయలుదేరడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మీకు ఏమైనా ఎటువంటి ఇబ్బందులు కలిగినా కూడా 100 ఉంటుంది, లేకపోతే మీ ఎస్ఐ గారి నెంబర్లు ఉంటుంది మీ దగ్గర. మీరు ఏ టైం ఫోన్ చేసినా కూడా 24 గంటలు మీకు అందుబాటులో మేము ఉంటాము. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేము ముందుంటాము. ఇంకొకటి అంటే ఈ పండుగ అనేది మనం ఉత్సాహంగా సంతోషంగా చేసుకునే పండుగ. ఎవరు కూడా మందు ఆ టైంలో నిమజ్జనం రోజు మాత్రం మందు తాగద్దండి. డీజే లేదు కాబట్టి ఇప్పుడు డీజే ఉంటే మందు ఉంటే డీజే, ఆ రెండు కలిస్తేనే ఫుల్ హ్యాపీ. ఎటు డీజే లేదు కాబట్టి మందు కూడా బంద్ చేయండి. అందరూ మందు బంద్ చేసి మంచిగా పూజ చేసుకొని భగవంతుడికి ఎట్లంటే మీరు మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తూ ఆ రోజు గడపాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఏదైనా ఖచ్చితంగా దాని ఫిట్నెస్ అయితే ఉండాలి. చాలా చోట్ల ఏం జరుగుతుందంటే ఏదో పాతది పాడబడ్డది ఏదైనా డాక్యుమెంట్స్ లేని పెడతారు. ఖచ్చితంగా ఫిట్నెస్ ఉన్న ట్రాక్టర్ పెట్టుకోండి. ఇంకొకటి ఇంకేటిది అంటే దాని డ్రైవరు సరే, డ్రైవర్ తాగితే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు. ట్రాక్టర్ డ్రైవర్ ఖచ్చితంగా మంచి కండిషన్లు ఉండాలి. అతను ఆల్కహాల్ తీసుకుంటే మాత్రం అతని పైన కూడా యాక్షన్ తీసుకుంటాం. డ్రైవర్ని ఎవరు పెట్టాలి? తాగినోని పెడతారా, తాగనోని పెడతారా? ఖచ్చితంగా తాగని డ్రైవర్ పెట్టాలి. ఫిట్నెస్ మంచి నాలెడ్జ్ ఉన్నాడు, మంచి వ్యూ ఉన్నది, డ్రైవింగ్ మంచిగా చేయొచ్చు. ఎందుకంటే మన పల్లెటూరు కాబట్టి చెరువులో పంటి పోతారు. చెరువులో పోతే మంచి ప్రాపర్ డ్రైవింగ్ వచ్చినోడు పెట్టుకోవాలి. డ్రైవింగ్ సరిగా రాకుండా ఏదో అనామాకి నడుపుతా అంటే కుదరదు. ఎందుకంటే మన అన్ని చిన్న రోడ్లు ఉంటాయి కాబట్టి కట్ట మీదకి వెళ్ళి ప్రయాణం చేయాలి కాబట్టి మంచి డ్రైవర్ పెట్టుకోండి. పెట్టుకుంటారా? ఓకే, సరే. ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన డిఎస్పీ గారికి, సిఏ గారికి, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకి, వచ్చినటువంటి మీ ఆర్గనైజర్స్కి, వినాయకులు ఎవరైతే పెడతారో వీళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఇంతటితో ఈ కార్యక్రమం వచ్చింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరూ పాటించాలి. మరి సపోర్ట్లు కాదు, మాకు సపోర్ట్లు కాదు, మీ దగ్గర నుంచి రావాల్సింది అవి. ఇప్పుడు సార్ వాళ్ళు ఎన్ని చెప్పినా అన్నీ పాటిస్తేనే సార్ అన్నాడు సీఏ గారు ఒక మాట, ఇబ్రహీంపట్నం పోలీస్కి మీకు మండలానికి మంచి పేరు రావాలంటే ఎలాంటి ఇన్సిడెంట్ జరగదు. భక్తి శ్రద్ధలతోటే పోవాలి, మంచిగా పేరు పోయి ఇబ్రహీంపట్నం మండలంలో ఎలాంటి ఇన్సిడెంట్ జరగలేదని ఆ పేరు తీసుకురావాలి. మీకు పేరు తెచ్చుకోవాలి, మాకు పేరు తీసుకురావాలి. తీసుకొస్తారా? తీసుకొస్తారా? ఏంది భయ్ 60 మంది 100 మంది ఉంటే తీసుకొస్తారా? థ్యాంక్ యూ.